హాయ్ హలో అందరికీ నమస్తే. సో ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి శాతాలు. దీన్ని మనం ఇంగ్లీష్లో పర్సంటేజ్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ టాపిక్ గురించి మనకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెట్ డిఎస్సితో పాటుగా ఆర్ఆర్బి కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, ఇలా పలు రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఈ టాపిక్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో లోపల చెప్పేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది జోక్గా చెప్పడం కాదు. సో మీరు అందరు కూడా వీడియో లోపల లాస్ట్ క్వశ్చన్ వరకు కూడా చూసే ప్రయత్నం చేయండి. ఎవ్రీ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. మీ అందరికీ నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే మీరు రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల 100కు 200% ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో నుంచి ఏదైనా క్వశ్చన్ మీకు రావడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎవ్రీ క్వశ్చన్కి సంబంధించినటువంటి సొల్యూషన్ని మీరు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాం. సో మనం ఇంకా ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. శాతం అనగా 100కి అనే అర్థము. శాతానికి సంబంధించి మనకు ఒక డెఫినేషన్ కూడా ఉండటం అనేది జరుగుతుంది. ఆ డెఫినేషన్ ఏంటంటే ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేయండి. హారము 100గా కలిగిన దశాంశ భిన్నాన్ని శాతం అంటాం. గుర్తుపెట్టుకోండి, హారం 100గా కలిగినటువంటి దశాంశ భిన్నాన్ని శాతం అంటారు. సో ఈ డెఫినేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడైనా సరే హారంలో 100 కలిగినటువంటి దశాంశ భిన్నాన్ని మనము ఏమంటామంటే శాతంగా పిలవటం అనేది జరుగుతుంది. సో మనము ఎప్పుడైనా సరే ఏదైనా క్వశ్చన్ లోపల ఒక శాతం ఇచ్చి దాన్ని భిన్న రూపంలోకి మార్చమని లేదంటే సంఖ్యా రూపంలోకి మార్చమని అడిగినప్పుడు మనం అప్పుడు చేయాల్సింది ఏంటంటే x/100గా చేయాలి దాన్ని. అంటే ఏదైనా సంఖ్యనిచ్చి ఆ సంఖ్య యొక్క పర్సంటేజ్, దాని యొక్క శాతం కనిపెట్టండి అని అడిగినప్పుడు దాన్ని మనము x/100 రూపంలో రాసుకోవటం అనేది చేయాలి. మరి అదే ఒక సంఖ్యను ఇచ్చి దాని యొక్క శాతాన్ని ఐడెంటిఫై చేయండి అన్నప్పుడు అప్పుడు x/100 చేయాలి. x/100 అయితే బాగా గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ ఇచ్చి విలువ కనిపెట్టండి అన్నప్పుడేమో x/100 చేయాలి. అదే సంఖ్య ఇచ్చి దాని యొక్క శాతాన్ని కనిపెట్టండి అన్నప్పుడేమో x/100గా చేస్తే దానికి సంబంధించినటువంటి శాతం రావటం అనేది జరుగుతుంది. కాబట్టి సంఖ్య కనిపెట్టండి అన్నప్పుడేమో x/100, శాతం కనిపెట్టండి అన్నప్పుడేమో x/100గా తీసుకోవటం అనేది చేయాలి. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 40%. సో పర్సంటేజ్లో వచ్చి మనకు ఆ సంఖ్య కనిపెట్టినప్పుడు మనము దీన్ని x/100 రూపంలో రాసుకోమన్నాం. కాబట్టి 40% ఏమని రాసుకోవచ్చు, 40/100. సో ఈ 40/100 రూపాయల ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఏం మిగిలింది మనకు 4/10. ఇది కూడా మనకు క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తుంది. 2 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 2 2s 2 5s. కాబట్టి మనకు వచ్చినటువంటి వాల్యూ 2/5. అంటే 40% యొక్క విలువ ఏందన్నట్టే 2/5గా రాసుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు 75% కూడా సేమ్ ఇదే విధంగా చేయాలి. 75/100 = 75/100 మనం క్యాన్సిల్ చేసుకుందాం. సో 75/100 అనేది మనకు ఏ టేబుల్లో ఈజీగా క్యాన్సిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, 5 టేబుల్. 5 టేబుల్ లోపల 75/100 క్యాన్సిల్ చేద్దాం. 5 టేబుల్లో 7 వస్తుందా, రాదు. కానీ 7 కంటే తక్కువ 5 వస్తుంది. 5 1s 5. ఇక్కడ 7లో 5 పోతే రిమైనింగ్ 2 ఉంటుంది కాబట్టి 25. 5 టేబుల్ 25 ఎప్పుడు వస్తుంది, 5 5s 25. 100 5 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 5 20s. కాబట్టి మనకి ఇప్పుడు ఎంత వచ్చింది వాల్యూ, 15/20. ఈ 15/20 అనేది కూడా మనకు 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. ఎప్పుడు 5 3s 5 4s. సో ఆన్సర్ వచ్చేసి 3/4. ఇలా క్యాన్సిల్ చేసుకోవటం అనేది చేయాలి. నెక్స్ట్ కింద కొంచెం మనకు ఇట్లా మిశ్రమ భిన్నం లోపల ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ఒకసారి మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 33 1/3% ఎంత అని అడిగిండు. ఫస్ట్ ఇలా మిశ్రమ భిన్నాన్ని మనం ఏం చేయాలంటే దీన్ని క్రమభిన్నంలోకి మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ 3ని 33తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, 3 3s 9 3 3s 9. సో +1 యాడ్ చేయాలి. అంటే దీన్ని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దీన్ని క్రమభిన్నంలోకి మార్చుకునేటప్పుడు 33
ప్లస్ 1/3 రూపంలోకి రాసుకుంటాం. రాసుకొని దీంతో మల్టిప్లై చేయాలి. 3 3 జా 9, మళ్ళీ 3 3 జా 9. ఇక్కడ ఎంత ఉంది? +1. మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? ఇది ఇక్కడ ఆల్రెడీ బై 3 ఉంది కాబట్టి బై 3 పెట్టుకుంటాం. సో 99 + 1 100/3. సో దీని వాల్యూ మనకి ఏమొచ్చింది? 100/3 రావటం అనేది జరిగింది. సో ఆల్రెడీ మనము పర్సంటేజ్ ఇచ్చినప్పుడు దానికి ఫార్ములా ఏంది? x/100 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కింద 100 రాసుకుంటాం. ఈ 100 క్యాన్సిల్ అయిపోతే మనకు రిమైనింగ్ వాల్యూ ఏమొస్తుంది? 1/3. సో ఈ విధంగా చేయటం అనేది చేయాలి. కింద మళ్ళీ మనకి ఇంకొకటి కూడా ఇచ్చారు. 66 2/3% ఎంత అని అడిగిండ్రు. 66 2/3% ఎంత అని అడిగిండ్రు. సో దీన్ని ఏం చేయాలి? 66 + 2/3 = 3 6 జా 18, 3 6 జా 18, 18 + 1 198. ఇక్కడ +2 ఉంది కాబట్టి +2 /3 = 198 + 2 ఎంత అవుతుంది? 200/3. సో ఈ 200/3 అనేది 66 2/3 యొక్క వాల్యూగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇది క్యాన్సిల్ చేస్తే మనకు పాయింట్లలో వస్తుంది కాబట్టి సో 66 2/3% యొక్క వాల్యూ ఎంత అంటే 200/3. కాబట్టి దీన్ని మనము పర్సంటేజ్లోకి మార్చుకోవాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 100 వస్తుంది కాబట్టి ఇక్కడ 100 రాసుకుంటాం. సో ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఇప్పుడు ఎంత? 2/3. అంటే 66 2/3% యొక్క వాల్యూ ఎంత అంటే 2/3గా రాసుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కింది వాటిని శాతం లోపల తెలపండి అని అడిగిండు. శాతంలో తెలపండి అన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఇంటూ 100 చేయాలి కాబట్టి ఇక్కడనేమో డివిజబుల్ 100 చేసినాం, ఇక్కడ ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. సో ట్రై చేద్దాం ఒకసారి. 3/5 సో ఇంటూ 100. సో ఇక్కడ మనకు 3/5 × 100 చేసినాం. 5 టేబుల్లో 100 క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తుంది కదా. 5 1 జా 5 2 జా 10 0 0 0 అంటే 0 + 0. 3 × 20 3 2 జా 6 3 0 0 కాబట్టి 3/5 అనేటువంటి వాల్యూని మనం పర్సంటేజ్లోకి మార్చుకుంటే దాని యొక్క పర్సంటేజ్ ఎంత వస్తుందంటే 60%గా రావటం అనేది జరుగుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి 5/8. 5/8ని కూడా మనం పర్సంటేజ్లోకి మార్చుకోవాలి కాబట్టి దీన్ని ఇంటూ 100 చేయాలి. సో = దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తారు అదా చూద్దాం ఫస్ట్. సో 8 1 జా 8 టేబుల్ లోపల మనకు 100 వస్తుందా? రాదు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ 8 1 జా 8. రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 2 మిగులుతుంది అంటే 20 వస్తుంది. 8 టేబుల్లో 20 వస్తుందా? రాదు. 8 2 జా 16. 16 అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. 4 అంటే 4 పక్కల 0 తీసుకుంటే 8 5 జా 40. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి వాల్యూ 5 × 12.5. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే మనకు అసలు వాల్యూ వస్తుంది. 5తో దీన్ని మల్టిప్లై చేస్తే 5 5 జా 25, 5 2 జా 10, 10 + 2 12, 2 2, 5 1 జా 5, 5 + 1 6 కాబట్టి 62.5%గా రావటం అనేది జరుగుతుంది. అంటే 5/8 యొక్క వాల్యూ ఎంత అంటే 62.5%గా రావటం అనేది జరుగుతుంది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇక్కడ 125 × 5 మల్టిప్లై చేసుకుంటే కూడా వస్తుంది. 5 5 జా 25, 5 2 జా 10, 10 + 2 12, 2 2, 5 1 జా 5, ఇదొకటి 6. మనకి ఇక్కడ పాయింట్ ఎన్ని నెంబర్స్ అవుతుంది? 1 డిజిట్ నుంచి కాబట్టి ఇక్కడ పాయింట్ దగ్గర అక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ దగ్గర ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందో చెక్ చేసుకుని దాని తర్వాత పాయింట్ పెట్టుకుంటే మనకు ఆ వాల్యూ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 2/8 సేమ్ ఇది కూడా 2/8 × 100 = సేమ్ ఇంతకుముందు లాగానే 8 టేబుల్లో 8 1 జా 8 1 జాలో వస్తుంది. ఇక్కడ 2 మిగులుతుంది కాబట్టి 20 రాదు కాబట్టి 8 2 జా 16, 16 20లో 16 పోతే 4 ఉంటుంది కాబట్టి పాయింట్ ఒకటి 0 పెట్టుకుంటే 40 కాబట్టి 8 5 జా 40. సో 2 × 12.5. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. 2 5 జా 10 కాబట్టి 100. 2 2 జా 4, 4 ఒకటి, 5 2 1 జా 2 అంటే 25% అన్నట్లు. దీని వాల్యూ ఎంత అంటే 25%గా రావటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇలా పాయింట్స్లలో ఇచ్చి కూడా వీటిని మనకు శాతంలోకి మార్చండి అంటే కూడా ఈజీగా మార్చేయచ్చు. ఇప్పుడు 0 × 13 × 100 ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్ని ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే
ఇక్కడ మనకు రైట్ సైడ్ లోపల అన్ని డిజిట్స్ తర్వాత ఆ పాయింట్ని పెట్టాలి. ఇప్పుడు 100 ఉంది, 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఈ పాయింట్ని ఇప్పుడు రెండు డిజిట్స్ తర్వాత తీసుకొచ్చి పెట్టాలి. 1 2 అంటే ఇక్కడ పెట్టాలి. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 0 ఉంది, ఇక్కడ తెచ్చి పెట్టేసినాం. అంటే ఇక్కడ ముందర ఎన్ని జీరోస్ ఉన్నా ఇది అంటే ఈ 13కి ఇక్కడ ముందర ఎన్ని జీరోస్ ఉన్నా పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నా దానికి వాల్యూ ఉండదు. కాబట్టి దీని ఆన్సర్ ఎంత? 13గా రావటం అనేది జరుగుతుంది. సేమ్ కింది దాన్ని కూడా అదే విధంగా చేయాలి. 0.111 into 100 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2. అంటే ఇప్పుడు మనం ఈ పాయింట్ని ఎన్ని డిజిట్స్ తర్వాత తీసుకురావాలి? 2 1 2 అంటే దీని యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది? 11.1%. ఇది 13%. సో దీన్ని కూడా సేమ్ 0.2 into 100. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఇంకొకటి నెంబర్ లేదు కాబట్టి సో ఇక్కడ ఏం లేనప్పుడు ఏం పెట్టుకోవాలి? 0 పెట్టుకోవాలి. కాబట్టి 20. సో 0 పెట్టుకున్నాం, ఇక్కడ పాయింట్ వస్తుంది కాబట్టి దీని తర్వాత ఎన్ని జీరోస్ రాసుకున్నా అంతే. కాబట్టి 20%గా రాసుకోవటం అనేది జరుగుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే మీరు ఈ పాయింట్ని తీసుకొచ్చి అన్న దాని దగ్గర పెట్టుకోవటం అనేది చేయాలి. ఈ ముందర జీరోస్ అనే దానికి వాల్యూ ఉండదు, ఎందుకంటే మన పాయింట్ ముందుకు జరుగుతున్నప్పుడు ఈ జీరోస్ అనేవి తొలగిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా వీటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ని మీరు చేసేటువంటి ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చారో ఒకసారి క్వశ్చన్ రీడ్ చేసి దీని యొక్క సొల్యూషన్ మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి 30% ఆఫ్ 150 ప్లస్ 25% ఆఫ్ 200 విలువ ఎంత అని అన్నాడు. సో ఎప్పుడైనా సరే మ్యాథమెటిక్స్ లోపల ఆఫ్ అనేటువంటి వర్డ్ వచ్చిందంటే ఆ ప్లేస్ లోపల మనం ఇంటూ సింబల్ పెట్టుకోవాలి సింపుల్గా. సో ఇక్కడ 30% అన్నారు అంటే 30/100 ఇంటూ 150. ఇక్కడ పర్సంటేజ్ అన్నారు కాబట్టి 30/100 రాసుకున్నాం. ఆఫ్ ఉంది కాబట్టి ఇంటూ సింబల్ పెట్టుకున్నాం. ఇక్కడ 150 కాబట్టి 150 ప్లస్ 25% అన్నప్పుడు 25/100. ఆఫ్ ఉంది కాబట్టి ఇంటూ ఇక్కడ 200 పెట్టుకున్నాం. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఈ జీరో క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్. ఇక్కడ రిమైనింగ్ మిగిలిన వాల్యూస్ ఏమున్నాయి? 3 × 15 ప్లస్ ఇక్కడ కూడా ఇక్కడ 2 zeros క్యాన్సల్, ఇక్కడ 2 zeros క్యాన్సల్. రిమైనింగ్ వాల్యూ ఏముంది? 25 × 2. ఇప్పుడు 3ని 15తో మల్టిప్లికేషన్ చేస్తే 15 3s 45 ప్లస్ 25 2s 50. సో 45 ప్లస్ 50 ఆన్సర్ ఎంత? 95. సో ఈ విధంగా చేయటం అనేది చేయాలి. అంటే ఇలా ఇచ్చినప్పుడు ఈ యొక్క ఇచ్చిన క్వశ్చన్ లోపల ఆఫ్ అనేటువంటి వర్డ్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ సింపుల్గా మనం మల్టిఫికేషన్ సింబల్ పెట్టుకోవాలి. ఇలా పర్సంటేజ్ అడిగినప్పుడు 30% 20% అప్పుడు 30% అన్నప్పుడు 30/100 రాసుకున్నాం. 25% కాబట్టి 25/100 రాసుకుంటాం. పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు దాని విధంగా రాసుకోవాలి. ఆఫ్ ఉన్న ప్లేస్లో ఇంటూ పెట్టుకోవాలి. రిమైనింగ్ వాల్యూస్ సేమ్ రాసుకొని ఇచ్చినటువంటి ఆన్సర్ని మనం క్యాన్సిల్ చేసుకునే వీలుంటే క్యాన్సిల్ చేసుకొని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక పరీక్షలోని 600 మార్కులలో ఒక విద్యార్థికి 420 మార్కులు పొందెను. అయినా అతను ఎంత శాతం మార్కులు పొందెను? క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఒక పరీక్ష లోపల 600 మార్కులలో అంటే 600 మార్కులకు ఎగ్జామ్ పెడితే ఒక విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చినాయంట? 420 మార్కులు వచ్చినాయంట. అయితే అతనికి ఎంత పర్సంటేజ్ మార్కులు అతనికి వచ్చినాయని అడిగినారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయలే, మనకు ఆయనకు వచ్చినటువంటి మార్కులు బై మొత్తం మార్కులు ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆ విద్యార్థికి వచ్చిన మార్కులు ఎన్ని? 420. మరి టోటల్ మార్క్స్ ఎన్ని? 600. మనకు పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 ఇలా రాసుకోవాలి. ఫస్ట్ విద్యార్థికి వచ్చినటువంటి మార్కులు, తర్వాత మొత్తం మార్కులు ఇంటూ 100. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనము క్యాన్సిల్ చేసుకోవడానికి వీలున్నాయి. క్యాన్సిల్ ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. సో రిమైనింగ్ మనకి ఏం మిగిలింది? 420/6 మిగిలింది. కాబట్టి 6 టేబుల్ లోపల 42 అనేది ఎప్పుడు వస్తుంది? 6 1 6 7 ఇక్కడ ఎంత ఉంది? 0 ఉంది. కాబట్టి మనకు వచ్చినటువంటి ఆన్సర్ 70. అంటే ఆ యొక్క స్టూడెంట్ 600 మార్కులకు 420 మార్కులు వస్తే ఆ విద్యార్థికి వచ్చినటువంటి మార్కుల పర్సంటేజ్ ఎంత అంటే 70%.
సో ఈ రకంగా ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ కింద ఇంకొక క్వశ్చన్ ఇవ్వటం అనేది జరిగింది, దాన్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. 3 లీటర్ల మిశ్రమంలో 180 మిల్లీలీటర్ల ఆల్కహాల్ శాతం ఎంత? సో మనకి ఇక్కడ ఏం చేసిండంటే లీటర్లు ఇచ్చిండు, మిల్లీలీటర్లు ఇచ్చిండు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, లీటర్లని మిల్లీలీటర్లలోకి మార్చుకోవటం అనేది చేయాలి. ఇక్కడ 3 లీటర్లని ఇచ్చారు కాబట్టి 3 లీటర్లని మనము మిల్లీలీటర్లకు మార్చుకోవాలంటే ఫస్ట్ ఒక లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు అన్న విషయం మనకు తెలియాలి. ఒక లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు? 1000 మిల్లీలీటర్లు. మరి 3 మిల్లీలీటర్లు అంటే 3 లీటర్స్ అంటే 3000 మిల్లీలీటర్స్. కాబట్టి ఇప్పుడు మనకు 180 మిల్లీలీటర్ల యొక్క శాతం అడిగిండు. కాబట్టి 180 డివైడెడ్ బై 3 లీటర్లు అంటే దాన్ని మిల్లీలీటర్లోకి మార్చుకుంటే 3000 మిల్లీలీటర్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ 3000 రాసుకుంటాం. ఇంటూ ఇది శాతంలోకి మార్చమన్నారు కాబట్టి ఇంటూ 100 రాస్తున్నాం. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు ఉన్నాయి. ఫస్ట్ మనం క్యాన్సిల్ చేసుకోవటం అనేది చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. ఇప్పుడు రిమైనింగ్ మనకి ఏం మిగిలినాయి? 18/3 మిగిలింది. దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తారా? వస్తుంది. 3 1s 3 6s ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6%. అంటే 3 లీటర్ల మిశ్రమం లోపల 180 మిల్లీలీటర్ల ఆల్కహాల్ యొక్క శాతం ఎంత అంటే 6%. ఎంత పర్సంటేజ్? 6%. కాబట్టి ఈ విధంగా మనకి ఏదైతే కనిపెట్టమంటున్నారో దానిపైన రాసుకోవాలి, మొత్తం దాని కింద రాసుకోవాలి. శాతం అడిగారు కాబట్టి ఇంటూ 100 రాసుకొని ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించినటువంటి సొల్యూషన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 5 కిలోమీటర్ల దూరంలో 1200 మీటర్ల దూరం ఎంత శాతం అని అడిగిండు. సో ఇక్కడ కూడా మనకి ఏం చేశారు? కిలోమీటర్లు ఇచ్చిర్రు, మళ్ళా మీటర్స్ ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి కిలోమీటర్లని మనం ఏం చేయాలి? మీటర్లోకి మార్చుకోవాలి. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. కాబట్టి ఫస్ట్ 5 కిలోమీటర్లు అనేది మీటర్లోకి మార్చుకుంటే ఏమవుతుంది? 5000 మీటర్లు అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ కనిపెట్టమన్నటువంటి దూరం ఏది? 1200 మీటర్లు. కాబట్టి కనిపెట్టమన్నది 1200 కాబట్టి 1200 డివైడెడ్ బై 5 కిలోమీటర్స్ని మీటర్లోకి మార్చుకుంటే ఏమొస్తుంది? 5000 ఇంటూ పర్సంటేజ్లోకి మార్చుకోవాలన్నారు కాబట్టి 100. సో ఇక్కడ ఫస్ట్ మనకు క్యాన్సిల్ చేసుకోవడానికి ఏమైనా వీలు ఉంటే వాటిని క్యాన్సిల్ చేసుకోవటం అనేది చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. రిమైనింగ్ ఏమి మిగిలినాయి? 120 డివైడెడ్ బై 5. సో వీటిని క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తే క్యాన్సిల్ చేసుకోవటం అనేది చేయాలి. 5 1s 5 2s 5 2s 10. ఇలా 12లో 10 పోతే రిమైనింగ్ 2 ఉంటుంది. 2 పక్కల 0 అంటే 20. 5 టేబుల్లో 20 ఎప్పుడు వస్తుంది? 5 4s 20. సో దీని ఆన్సర్ ఎంత? 24%. అంటే 5 కిలోమీటర్ల దూరం లోపల 1200 మీటర్లు అనేది ఎంత పర్సంటేజ్ అంటే 24%గా రావటం అనేది జరిగింది. సో ఇలా ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆన్సర్ ఈ విధంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు, దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. 2 మెట్రిక్ టన్నుల బరువులో 80 కేజీల బరువు ఎంత శాతం అని అడిగాడు. ఇక్కడ కేజీలు ఇచ్చిండు, ఇక్కడనేమో టన్నులలో ఇచ్చిండు. కాబట్టి ఫస్ట్ ఈ యొక్క టన్నులను మనం ఏం చేయాలి? కేజీలోకి మార్చుకోవటం అనేది చేయాలి. అప్పుడు మనకు ఆన్సర్ చేయటం అనేది ఈజీగా రావటం అనేది జరుగుతుంది. 1 మెట్రిక్ టన్ అంటే 1000 కేజీలని అర్థం. 1 మెట్రిక్ టన్ అనేది ఎన్ని కేజీలకు సమానము? 1000 కేజీలకు సమానం. మరి 2 మెట్రిక్ టన్నులు అనేది ఎంతకు సమానము? 2000 టన్నులకు సమానం. కాబట్టి ఈ 2000 టన్నుల అంటే 2000 కేజీలకు సమానం. ఈ 2000 కేజీల లోపల 80 కేజీల బరువు ఎంత అనేది ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఐడెంటిఫై చేయమన్నటువంటి వాల్యూ 80. మరి టోటల్ 2 మెట్రిక్ టన్నులు అని అడిగిండు. 2 మెట్రిక్ టన్నులు మనం కేజీలోకి మారిస్తే ఎన్ని కేజీలు అవుతుంది? 2000 కేజీలు అవుతుంది. సో దీన్ని శాతంలోకి మార్చమన్నారు కాబట్టి 100. సో దీన్ని క్యాన్సిల్ చేసుకునేడానికి ఈజీగా క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తే దీన్ని క్యాన్సిల్ చేసుకోవటం అనేది చేయాలి. ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 1 0, ఇక్కడ 1 0 క్యాన్సిల్. రిమైనింగ్ ఏమున్నాయి? 8/2. సో 2 1s 2 4s. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 4% వచ్చింది. అంటే 2 మెట్రిక్ టన్నుల బరువు లోపల 80 కేజీల బరువు యొక్క శాతం ఎంత అంటే
4%గా రావటం అనేది జరిగింది. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం మనం చేయటం అనేది జరగల. సో నెక్స్ట్ ఒక రీము పేపర్లలో 150 పేపర్లు ఎంత శాతం అని అడిగిండు. రీము అంటే మీరు ఎప్పుడైనా జిరాక్స్ సెంటర్కి వెళ్తే ఆయన దగ్గర ఒక పెద్ద బెండిల్ ఉంటుంది, పేపర్ బెండిల్ మనకు ఒక సైజులో ఉంటుంది. ఆ పేపర్ బెండిల్ లోపల మొత్తం ఎన్ని పేపర్స్ ఉంటాయంటే 500 పేపర్లు ఉంటాయి. ఆ 500 పేపర్లను కలిపి ఒక రీముగా మనం పేర్కొంటాం. కాబట్టి ఇప్పుడు ఒక రీము అంటే దాంట్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి? 500 పేపర్స్ ఉంటాయి. ఆ 500 పేపర్స్ లోపల 150 పేపర్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడిగిండు. కాబట్టి ఇప్పుడు ఏం చేయలే, 150 డివైడెడ్ బై 500 ఇంటూ 100 ఇలా రాసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకోవడానికి వీలున్నాయి, క్యాన్సిల్ చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్. రిమైనింగ్ ఏం మిగిలింది? 150 డివైడెడ్ బై 5. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవడానికి వీలున్నాయి, క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ మనకు 155 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 3s 15, 0 ఉంది కాబట్టి 0. కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది? 30%. అంటే 500 పేపర్స్ లోపల 150 పేపర్ల యొక్క శాతం ఎంత అంటే 30% రావటం అనేది జరిగింది. సో ఈ విధంగా చేయటం అనేది చేయాలి. ఇవన్నీ ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్గా చెప్పుకుంటాం. ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక తరగతిలో 120 మంది పిల్లలు ఉన్నారంట. వారిలో 80 మంది పాస్ అయ్యాను, అయినా ఫెయిల్ అయిన వారి శాతం ఎంత అని అడిగిండు. ఒక క్లాసు లోపల 120 మంది పిల్లలు అంట, దాంట్లో 80 మంది పాస్ అయ్యారంట. మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ పర్సంటేజ్ ఎంత అని అడిగిండు. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అనేది మనకు ఇక్కడ ఇచ్చిండా అంటే ఇవ్వలే, కానీ ఇవ్వకపోయినా మనం ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఐడెంటిఫై చేయొచ్చు. స్కూల్లో టోటల్ స్టూడెంట్స్ ఎంత? 120 మెంబర్స్. ఈ 120 మెంబర్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 80 మెంబర్స్. ఇప్పుడు 120లో 80ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 40 వస్తుంది. అంటే 120లో 80 మంది పాస్ అయ్యారంటే 40 మంది ఏమైనట్లు? ఫెయిల్ అయినట్టు. కాబట్టి ఇప్పుడు 40 మంది యొక్క శాతం కనిపెట్టమన్నారు. కాబట్టి 40 మొత్తం విద్యార్థులు కదా ఎంతమంది? 120 ఇంటూ శాతంలోకి మార్చమన్నారు కాబట్టి 100. సో ఈ జీరో క్యాన్సల్. సో రిమైనింగ్ మనకి ఏం మిగిలినాయి? ఈడ 10, ఈడ 40 ఉంది, ఈడ 10 ఉంది, కింద 12 ఉంది. కాబట్టి దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తుంది. 4 1s 4 3s. కాబట్టి ఈడ 10, ఇప్పుడు ఈడ 10 ఉంది, ఈడ 10 ఉంది, ఈడ 3 ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఈడ 10 ఇంటూ 10 ఎంత? 100 డివైడెడ్ బై 3. సో 3తో మనకు 100 డివిజిబుల్ అవుతుందా లేదంటే అవుతుంది. ఎప్పుడు? 3 3s మళ్ళీ 3 3s 9 కాబట్టి పోతే ఇంకెంత మిగులుతుంది? 1/3. కాబట్టి 33 1/3%. అంటే 100ని మనం 3తో భాగిస్తే మనకు వచ్చేటువంటి విలువ 33 1/3% అనేటువంటి వాల్యూ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఇలా ఇండైరెక్ట్గా ఇచ్చేటువంటి క్వశ్చన్స్ కూడా చాలా వరకు ఉంటాయి. కాబట్టి అలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం క్వశ్చన్ జాగ్రత్తగా చదివి, ఫస్ట్ స్కూల్లో 120 మంది ఉన్నారు, అందులోపల 80 మంది పాస్ అయ్యారంట. మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఎట్లా తెలుస్తుంది? మొత్తం లెక్కించి పాస్ అయిన వాళ్ళు తీసేస్తే మనకు ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు. సో ఈ ఫెయిల్ అయిన వాళ్ళు బై మొత్తం విద్యార్థులు ఇంటూ 100 చేస్తే ఆ వచ్చినటువంటి దానిని మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఒక ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. 40/120 ఇంటూ 100. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 40 ఉంది, కింద ఇప్పుడు 12 ఉంది. 4 టేబుల్ 12 ఎప్పుడు వస్తుంది? 4 1s 4 0 ప్లస్ అట్టే పెట్టుకుంటూ 4 3s 12 కాబట్టి 3. అంటే ఇప్పుడు ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. 10 10s 100 కాబట్టి 100 రాసిన. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 రాసిన. దీన్ని మనం 3 తోటి 1 డివిజిబుల్ చేస్తే 33 1/3% రావటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చేయటం అనేది చేయాలి. సేమ్ అలాంటి క్వశ్చన్ కింద ఇంకొకటి ఇవ్వడం జరిగింది, దాన్ని చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. 40 కిలోమీటర్ల ప్రయాణంలో 25 కిలోమీటర్లు పూర్తి చేసాను, అయినా మిగిలిన దూరం ఎంత శాతము? 40 కిలోమీటర్లు అంట. 40 లోపల ఎంత పోయిండు? 25 పోయిండు. అంటే ఇప్పుడు 40లో 25ని మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 15 వస్తుంది. అంటే 40 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు పోతే ఇంకా మిగిలింది ఎంత? 15. ఈ 15 కిలోమీటర్స్ ఎంత పర్సంటేజ్ అని అడిగిండు. సో ఇప్పుడు ఏం చేయలే, 15 డివైడెడ్ బై మొత్తం దూరం ఎంత? 40. 15 డివైడెడ్ బై 40 ఇంటూ 100. సో ఈ జీరో క్యాన్సల్. సో ఇక్కడ రిమైనింగ్ మనకి ఇంకేమున్నాయి? 2 టేబుల్ వచ్చి కదా మీకు 2 5s
2 2s ఈజ్ ఈక్వల్ టు 15 5తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 75/2. సో 75/2. 2తో దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవాలి. 2 1s 2 3s 6 2 3s 6 6 పోతే ఇక్కడ 1 ఉంటుంది అంటే 15. 2 7s 14 14 పోతే ఇక్కడ ఎంత ఉంటుంది ఇంకా మనకు 14 పోతే 1 ఉంటుంది. 1 కాబట్టి పాయింట్ పెట్టుకుంటే అక్కడ 0 వస్తుంది కాబట్టి 2 5s 10 కాబట్టి 37.5% రావటం అనేది జరుగుతుంది. అంటే 40 కిలోమీటర్ల లోపల 25 కిలోమీటర్లు పూర్తి చేసిన మిగిలిన 15 కిలోమీటర్లు ఎంత శాతం అంటే 37.5%గా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకో రకమైనటువంటి క్వశ్చన్ వేయడం జరిగింది. దాన్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక పట్టణం యొక్క జనాభా 8,000 మంది నుండి 10,000 మందికి పెరిగను, అయినా ఆ జనాభా ఎంత శాతము పెరిగను. అంటే ఇలా ఇచ్చినప్పుడు మనకు పెరిగిన శాతము తగ్గిన శాతం ఇలా ఇచ్చినప్పుడు దానికి ఒక ఫార్ములా ఉంటుంది. విలువలో మార్పు బై మొదటి విలువ ఇంటూ 100. ఈ ఫార్ములాను యూజ్ చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. సో విలువలో మార్పు అంటే ఒక పట్టణం లోపల ఫస్ట్ జనాభా 8,000 మంది ఉన్నారంట. తర్వాత ఎంతమంది అయినరు 10,000 మంది అయినరు. అంటే 8,000 10,000 అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ 8,000 తర్వాత ఎంతమంది అయ్యారు 10,000 అయినరు. ఇప్పుడు 8,000 నుంచి 10,000 మంది అంటే 10,000 మైనస్ 8,000 చేసిన అనుకో ఎంత 2,000. అంటే విలువలో వచ్చిన మార్పు ఎంత 2,000. కాబట్టి 2,000 డివైడెడ్ బై మొదటి విలువ అని అడిగిండు. మొదట జనాభా ఎంత ఉంది 8,000 కాబట్టి 2,000/8,000 ఇంటూ 100. ఇప్పుడు ఇక్కడ క్యాన్సల్, ఈ 3 zeros క్యాన్సల్. సో రిమైనింగ్ ఇంకేం మిగిలిన మనకు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 8 ఉంది. 2 1s 2 4s. ఇప్పుడు రిమైనింగ్ ఏముంది 100/4 ఉంది. సో దీన్ని క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. 4 టేబుల్ మీ అందరికి వచ్చు కదా. 4 1s 4 4 2s 8 10లో 8 పోతే 2 ఉంటుంది కాబట్టి ఇక్కడ 20 కాబట్టి 4 5s 20 కాబట్టి 25% అన్నట్లు. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే విలువలో మార్పు అంటే స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు తర్వాత ఎంతమంది అయినారు ఆ రెండు విలువలని మైనస్ చేస్తే అక్కడ వచ్చినటువంటి మార్పు ఏందనేది మనకు తెలుస్తుంది. ఆ వచ్చినటువంటి మార్పు డివైడెడ్ బై ఫస్ట్ విలువ ఫస్ట్ ప్రజలు ఎంతమంది 8,000 అంటే ఫస్ట్ ఉన్నటువంటి వాల్యూని కిందేసుకొని ఇంటూ 100 చేస్తే మనకు అక్కడ పెరిగిన శాతం కానీ తగ్గిన శాతం కానీ మనకు తెలియటం అనేది జరుగుతుంది. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే మీరు ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్, ఒక వ్యక్తి యొక్క బరువు 40 kgల నుండి 45లకు పెరిగాను, అయినా అతని బరువు ఎంత శాతం పెరిగానని అడిగిండు. సో సింపుల్, ఇంతకుముందు మాదిరిగానే. ఫస్ట్ ఆ వ్యక్తి ఎంత బరువు ఉన్నాడు 40 kgs ఉన్నాడు. తర్వాత ఎంత అయ్యిండు 45 kgs అయ్యిండు. అంటే ఇప్పుడు 40 నుంచి 45 పెరిగినంటే ఆయన బరువులో ఎంత మార్పు వచ్చింది 5 kgs మార్పు వచ్చిందా లేదా? సో ఇప్పుడు ఈ 5 kgలలో మార్పు వచ్చింది కాబట్టి ఆ యొక్క వచ్చినటువంటి మార్పునే ఐడెంటిఫై చేయమన్నారు. కాబట్టి వచ్చిన మార్పు 5 డివైడెడ్ బై ఫస్ట్ ఆయన ఎంత బరువు ఉన్నాడు 40, 5/40 ఇంటూ పర్సంటేజ్ అడిగారు కాబట్టి ఇంటూ 100. ఈ 0 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్. 2 టేబుల్ వచ్చు కదా. 2 2s 2 5s. రిమైనింగ్ ఏమున్నాయి 5 ఇంటూ 5 డివైడెడ్ బై 2. 5 5s 25 డివైడెడ్ బై 2. మీ అందరికి 2 టేబుల్ వచ్చు కదా. 2 1s 2 2s 4. ఇక్కడ రిమైనింగ్ 1 మిగులుతుంది కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 వస్తుంది కాబట్టి 2 5s 10 అంటే 12.5గా రావటం అనేది జరుగుతుంది. సో ఇలా ఒక వ్యక్తి యొక్క బరువు 40 kgల నుండి 45 kgలకు పెరిగితే బరువు శాతం ఎంత అని కాబట్టి సో విలువలో మార్పు బై మొదటి విలువ ఇంటూ 100 అనేటువంటి ఫార్ములాను ఉపయోగిస్తే ఈ రకమైనటువంటి ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ మనం ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ ప్రాబ్లం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక స్థలంలో స్తంభం యొక్క 40% పొడవు 80 మీటర్లు, అయినా దానిని మొత్తం పొడవు ఎంత అని అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోర్రి. ఒక స్థలం లోపల ఒక స్తంభం ఉందంట. ఆ స్తంభం యొక్క 40% హైట్ 80 మీటర్స్ అంట. అయితే మొత్తం పొడవు ఎంత? జస్ట్ 40% పొడవే 80 మీటర్లు, అయితే 100% పొడవు ఎంత అని అడిగిండు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ
40% పొడవు వచ్చేసి 80 మీటర్లు అయితే 100% వచ్చేసి ఎంత అన్నాడు. దీన్ని ఎక్స్ అనుకోవాలి. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకు. సో 40 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 80. 40ని ఎక్స్తో మల్టిప్లై చేసినాం ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 8. అంటే క్యాన్సిల్ చేయడానికి ఏదైనా వస్తే క్యాన్సిల్ అవుతాం. ఈ జీరో క్యాన్సిల్. 4 1s 4 2s. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 2. 2 ఇంటూ 100 ఎంత? 200. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 200. అంటే ఒక స్థలం లోపల స్తంభం యొక్క 40% పొడవు 80 మీటర్స్ అయితే దాని 100% పొడవు ఎంత అంటే 200 మీటర్స్గా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే క్వశ్చన్ని అండర్స్టాండింగ్ చేసుకున్నామంటే ఆన్సర్ని ఈజీగా సాల్వ్ చేయడానికి మనకు ఈజీగా అవటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేటువంటి ఎవ్రీ క్వశ్చన్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉండటం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ మీకు ఒకే విధంగా కనిపించినా, దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఒకే విధంగా కనిపించినా, క్వశ్చన్స్ అడిగేటువంటి విధానం మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ క్వశ్చన్ని బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అక్కడ ఏ విషయం అడిగారో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్, ఒక తోట యొక్క 35% విలువ 10,500 అయినా దానిని మొత్తం విలువ ఎంత? సేమ్ ఇంతకుముందు మాదిరిగానేది. ఒక తోట యొక్క విలువ అంటే ఒక తోట అమ్మకానికి పెడితే దాంట్లో 35% వాల్యూ వచ్చేసి 10,500 అయితే అసలు ఆ తోట 100% వాల్యూ ఎంత అని అడిగిండు. సేమ్ ఇంతకుముందు మాదిరిగానే 35% యొక్క వాల్యూ 10,500 అయితే 100% యొక్క వాల్యూ ఎంత అన్నాడు. సో దీన్ని ఏమనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. సేమ్ ఇంతకుముందు మాదిరిగానే 35 ఇంటూ క్రాస్ మల్టిఫికేషన్, దీంతో ఇంటూ చేస్తే 35 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీంతో మల్టిఫికేషన్ చేయాలి. 100 ఇంటూ 10,500. సో ఈజీగా ఈ 35ని దీంతో మనం క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ రెండు మనకు ఏ టేబుల్లో క్యాన్సిల్ అయితే 5 టేబుల్లో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. 5 7s 5 2s 5 1s ఈ 0 0 ప్లస్ 0 అట్లా పెట్టుకున్నాం. ఎంత వచ్చింది మనకు? 7 వచ్చింది. సో 7తో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 7 1s 7 3s. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 300. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 1s 3. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? అన్ని జీరో పక్కన పెట్టేస్తే అయిపోయాయి. 2 zeros ఇదో 2 zeros. అంటే ఎంత వచ్చింది మనకి వాల్యూ? 30,000. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30,000. అంటే ఒక తోట యొక్క 35% విలువ 10,500 అయితే దాని మొత్తం విలువ వచ్చేసి ఎంత అంటే 30,000గా రావటం అనేది జరుగుతుంది. కాబట్టి 35% వాల్యూ 10,500 అయితే 100% యొక్క తోట వాల్యూ ఎంత అంటే 30,000గా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఒక తరగతిలో 60% మంది బాలికల సంఖ్య 20 మంది అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? క్వశ్చన్ చాలా బాగా అడిగింది. ఒకసారి మీరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక తరగతి లోపల 60% మంది బాలురు ఉన్నారంట. బాలికల సంఖ్య 20 మంది అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఆ క్లాసులో 60% మంది బాలురు ఉన్నారు. మరి బాలికలు ఎంత శాతం ఉంటారు? సో బాలికల శాతం తెలవాలంటే 100%లోకి ఏంటి బాలుర పర్సంటేజ్ ఎంత? 60. సో 100 - 60 చేస్తే మనకి ఎంత వస్తుంది? 40%. అంటే 60% బాలురు ఉంటే 40% బాలికలు ఉంటారు. మళ్ళీ బాలికల సంఖ్య మనకి ఇక్కడ ఇచ్చిండు. బాలికల సంఖ్య వచ్చేసి 20 మంది. అంటే 40% వాల్యూ వచ్చేసి 20. అయితే మొత్తం విద్యార్థులు ఎంత అని అడిగిన. మొత్తం అంటే ఏంటి? 100%. ఈ 100% వాల్యూ ఎంత అని అడిగిండు. ఇది తెలియదు కాబట్టి దీన్ని ఏమనుకుంటాం మనము? ఎక్స్గా అనుకోవటం అనేది జరుగుతుంది. సో ఇంతకుముందు మాదిరిగా దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిఫికేషన్ చేయాలి. 40ని ఇక్కడ ఉన్న ఎక్స్తో మల్టిఫికేషన్ చేద్దాం. 40 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 20. కాబట్టి ఇక్కడ ఈ 0 ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ చేసుకుందాం. 4 టేబుల్లో 4 1s 4 5s. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 ఇంటూ 5 రావటం అనేది జరుగుతుంది.
సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 5తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 10 5 50. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకు? 50 రావటం అనేది జరుగుతుంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. తరగతి లోపల 60% బాలురు ఉన్నప్పుడు మరి మిగిలిన బాలికల పర్సంటేజ్ ఎంత? 40%. సో బాలికలు ఎంతమంది అనేది ఇచ్చిండు కాబట్టి 40% గివ్స్ రైజ్ టు 20. 40% అంటే ఎంతమంది బాలికలు? 20. మరి టోటల్ అడిగింది కాబట్టి 100% ఈక్వల్ ఎంత? దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సాల్వ్ చేస్తే ఈ విధంగా మనకు ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. సో ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్గా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఒక ఉద్యోగి తన జీతంలో 85% ఖర్చు చేసాను, అయినా అతని పొదుపు 750 అయినా అతని జీతము ఎంత అని అడిగింది. సో దీన్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక ఉద్యోగి తన జీతంలో 85% ఖర్చు చేసిండంట. సో అతని జీతం 100% అనుకుంటే దాంట్లో 85% ఖర్చు చేసిండు. అంటే 100లో 85% పోతే మనకి ఎంత ఉంటుంది పర్సంటేజ్? ఇంకా 15% ఉంటుంది. సో ఆ 15% ఏంది? పొదుపు. సో పొదుపు వాల్యూ ఇక్కడ ఇచ్చిండు ఎంత? 750. కాబట్టి 15% వాల్యూ వచ్చేసి 750 అయితే 100% వాల్యూ ఎంత అని అడిగింది. దీన్ని ఎక్స్గా రాసుకుంటాం. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇంతకుముందులాగా అయిపోయాయి. 15 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 750 ఇంటూ 100. సో 15 టేబుల్ వచ్చి కదా, 15 1s 15 5 0 ఉంది కాబట్టి 0 ఇంటూ 100. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1500తో మల్టిప్లై చేస్తే 5000 రావటం అనేది జరుగుతుంది. ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎంత అంటే 5000. సో ఈ విధంగా ఈ రకమైనటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక తరగతిలో 60% బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 40 మంది ఎక్కువ, అయినా ఎంతమంది కలరు అని అడిగిండు. సో ఇది కూడా ఒక రకమైనటువంటి క్వశ్చన్ మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్, తరగతి లోపల బాలురు ఎంత శాతము? 60%. బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 40 మంది ఎక్కువ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు బాలురు ఇచ్చిండు. మరి బాలికల పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 40% ఉంటుంది. ఎంత? 40%. కాబట్టి 60లోకించి 40ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 20% వస్తుంది. ఇలా ఎందుకు చేసినామంటే ఇక్కడ బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 40 మంది ఎక్కువ అన్నారు. సో ఈ ఎక్కువ వాల్యూ ఇచ్చిండు. పర్సనల్గా మనకు బాలుర సంఖ్య బాలికల సంఖ్య ఇవ్వలేదు కాబట్టి ఇలా ఎక్కువ తక్కువ అని ఇచ్చినప్పుడు ఇచ్చిన బాలుర పర్సంటేజ్లకించి బాలికల పర్సంటేజ్ని తీసేసి ఆ ఇచ్చినటువంటి వాల్యూని మనము దీనికి గివ్స్ రైజ్ టు అంటే దీనికి ఈక్వల్గా చేసుకొని మనకు మొత్తం వాల్యూని అంటే 100% వాల్యూని ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఇక్కడ బాలుర పర్సంటేజ్ 60, బాలికల పర్సంటేజ్ 40 కాబట్టి 60లో 40 మైనస్ చేస్తే 20%. అంటే ఇప్పుడు ఆ యొక్క బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 40 మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ 40 అనేది 20%కి ఈక్వల్. కాబట్టి 20% గివ్స్ రైజ్ టు 40. ఇప్పుడు మనకు మొత్తం వాల్యూ ఎంత? 100% కావాలి. 100% ఎంత అనేది కావాలి. ఇది క్వశ్చన్ మార్క్. దీన్ని ఎక్స్గా తీసుకుంటాం. సేమ్ ఇంతకుముందు మాదిరిగానే దీన్ని కూడా మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేయటం అనేది చేయాలి. సో 20 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 40. సో ఇది క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తే దీన్ని క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్ 2 1s 2 2s. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 2 ఎంత? 200. కాబట్టి ఒక తరగతి లోపల 60% బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 40 మంది ఎక్కువ. ఇట్లా ఒక దానికంటే ఇంకొకటి ఎక్కువ అని ఇచ్చినప్పుడు 2% మైనస్ చేస్తే ఆ వచ్చినటువంటిదే ఈ ఇచ్చినటువంటి సంఖ్యకు సమానం అన్నట్లు. కాబట్టి 60%లో కొంచెం 40% తీసేస్తే 20% కాబట్టి ఆ 20% వాల్యూ ఇక్కడ 40 మంది అవుతారు. కాబట్టి మనకు మొత్తంగా ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి దాని 100%, దాని వాల్యూ తెలియదు కాబట్టి ఎక్స్. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం. 20 ఇంటూ ఎక్స్ ఇక్కడ రాసినాం, 100 ఇంటూ 40 ఇక్కడ రాసినాం. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 200 రావటం అనేది జరిగింది. ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్. నెక్స్ట్ కింద కూడా అదే రకమైన క్వశ్చన్ అడిగారు. దీన్ని కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఒక పట్టణం లోపల 65% మంది అక్షరాస్యులు, నిరక్షరాస్యుల సంఖ్య అక్షరాస్యుల సంఖ్య కన్నా 1800 మంది తక్కువ. అయినా మొత్తం జనాభా ఎంత? ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ ఇచ్చిర్రు కానీ అక్షరాస్యుల పర్సంటేజ్ ఇచ్చారు, నిరక్షరాస్యులు తెలియదు. అక్షరాస్యుల పర్సంటేజ్ ఎంత? 65%. మరి అక్షరాస్యులు 65% అయినప్పుడు నిరక్షరాస్యులు ఎంత అవుతారు?
35%. అంటే 65%లో నుంచి 35%ని మైనస్ చేయండి. 5లో 5 పోతే 0, 6లో 3 పోతే 3, అంటే 30%. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 1800 అనేది ఇది ఎంతకు సమానము? 30%కి ఈక్వల్. కాబట్టి 30% గివ్స్ రైస్ టు 800. మరి 30% వాల్యూ నీకు తెలుసు, కానీ మనకు తెలియాల్సినటువంటి వాల్యూ ఏది? 100% వాల్యూ మనకు తెలియాలి. సో 100% గివ్స్ రైస్ టు ఎంత అనేది తెలియదు కాబట్టి దీన్ని ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుంటాం. సో దీన్ని కూడా మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 30 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 1800. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. సో 3 టేబుల్ వచ్చు కదా, 3 1s 3 6 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 60. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100ని 60తో మల్టిప్లై చేసిన అనుకో, 6 1s 6. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని పక్కన పెడితే అయిపోయాయి. ఇక్కడ 2 zeros, ఇక్కడ ఒక 1 0. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత? 6000. కాబట్టి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనము ఈ రకమైనటువంటి సొల్యూషన్ ఈ రకమైనటువంటి ప్రాసెస్ను ఉపయోగించినట్టయితే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఇలాంటి క్వశ్చన్స్కి మనం తక్కువ టైం లోపల ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో 35% మార్కులు పొందిన పాస్ అవుతాడు. ఒక విద్యార్థి 32% మార్కులు పొంది 6 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాను. అయినా పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని అని అడిగాను. సో దీన్ని కూడా మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తే ఇక్కడ కూడా మనకు ఎక్కువ తక్కువ అనేది ఇవ్వటం అనేది జరిగింది. 35% మార్కులు వస్తే పాస్ అవుతాడు, కానీ ఆయనకు వచ్చిన మార్క్స్ ఎన్ని? 32% వచ్చినాయి. అయితే ఆయనకి ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయి? 6 మార్కులు తక్కువ వచ్చినాయి. ఇట్లా 2 పర్సంటేజ్లు ఇచ్చిండు. ఒకటేమో 35%, ఇంకొకటేమో 32%. మరి ఆయనకి డిఫరెంట్ వచ్చిన మార్కులు ఎంత? 6 మార్క్స్. కాబట్టి ఈ 2 పర్సంటేజ్ల డిఫరెన్సే ఈ మార్క్స్ అనట్లా. కాబట్టి ఈ 2 పర్సంటేజ్లో మైనస్ చేయాలి. 35 మైనస్ 32 ఎంత? 35లో 32 పోతే 3% వస్తుంది. అంటే ఇక్కడ మనకు 3% వాల్యూ 6 మార్క్స్. 3% వాల్యూ ఎంత అంటే 6 మార్క్స్. మరి పరీక్షలో మొత్తం మార్కులు కావాలి కాబట్టి 100% వాల్యూ ఎంత అని అడిగింది. తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టి ఎక్స్ పెట్టుకుంటాం. సో ఇంతకుముందు మాదిరిగానే యాజ్ యూజువల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 6. సో మీకు టేబుల్స్ వచ్చాయి కాబట్టి 3 1s 3 2s. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 2. 2 ఇంటూ 100 ఏమవుతుంది? 200. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 200. కాబట్టి ఇట్లా ఒక ఎగ్జామ్ లోపల ఇట్లా పర్సంటేజ్ లోపల ఇచ్చేసి ఇట్లా డిఫరెంట్ మార్క్ తోటి ఫెయిల్ అయ్యింది అన్నప్పుడు ఫస్ట్ ఆ పర్సంటేజ్లను మైనస్ చేస్తే ఆ తక్కువ మార్కులకు అది ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనం 100% వాల్యూ ఎంత అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో ఈ విధంగా మనం దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని చేయటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్, ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగాను. అంటే ఇద్దరు పర్సన్స్ ఎలక్షన్స్ జరిగితే నిలబడితే వాళ్ళిద్దరికి ఓటింగ్ రావటం అనేది జరిగిందంట. ఒక వ్యక్తికి ఏమో 56% ఓట్లు వచ్చినాయంట. అయితే ఆయన 720 ఓట్ల మెజారిటీతోటి గెలిచిండంట. అయితే అసలు అక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అని అడిగిండు. గుర్తుపెట్టుకోండి, ఒక దగ్గర ఓటింగ్ జరిగితే ఒక వ్యక్తి 56% ఓట్లను పొందిండు. అంటే మొత్తం 100%లో 56% ఓట్లు ఆయనకు పడ్డాయి. మరి ఓట్ల మెజారిటీ పర్సంటేజ్ ఎంత అంటే 720. ఆ 720 మెజారిటీతో ఆయన గెలిచిండు. మరి అక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అని అడిగిండు. సో ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం సగం మంది దీనికి మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఈజీగా రాంగ్ ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి పడ్డ ఓట్లు ఎంత? 56% ఓట్లు పడ్డాయి. సో రిమైనింగ్ ఓట్లు ఇంకొక పర్సన్కి అడింటాయి. ఆ రిమైనింగ్ ఓట్ల పర్సంటేజ్ ఎంత? సో ఇక్కడ 56 అయితే 100లో మనకు 56 పోతే ఎంత ఉంటుంది? ఇంకా 44%. సో ఈ 56 44 మధ్య డిఫరెన్సే ఈ 720 ఓట్లు. కాబట్టి ఫస్ట్ ఈ పర్సంటేజ్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి. కాబట్టి
56 మైనస్ 44 వాల్యూ ఎంత? 56లో నుంచి మనము 44ని మైనస్ చేస్తే ఎంత వస్తుందో మనకు తెలిస్తే అప్పుడు ఈ 720 అనే దానికి అది ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనం 100% వాల్యూని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ 44 ఉంది కాబట్టి 44కి 50 రావాలంటే 6 కాబట్టి ఇక్కడ 6 56 లోపల 44ని మైనస్ చేస్తే 12% వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 720 అనేది 12% వాల్యూ అన్నట్టు. 12% వాల్యూ వచ్చేసి 720. అయితే ఇక్కడ మనకి ఏం అడిగిండ్రు? 100% ఓట్లు ఎన్ని అని అడిగిండు. తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు మాదిరిగా దీన్ని కూడా ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 100 ఇంటూ 720 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ ఎక్స్. మీ అందరికీ 12 టేబుల్ వచ్చు కదా. 12 1 జా 12 6 జా. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 60. 6ని 1తో మల్టిప్లికేషన్ చేస్తే 6 వస్తుంది. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 కాబట్టి ఇలా 3 పెట్టుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 6000. అంటే ఆ గ్రామంలో ఉన్న మొత్తం ఓట్లు వచ్చేసి 6000 అన్నట్ల. 6000 లోపల ఆయనకు వచ్చిన మెజారిటీ 720. సో ఆయనకు వచ్చినట్టు ఆయనకు పడ్డ ఓట్ల పర్సంటేజ్ వచ్చేసి 56%. కాబట్టి ఈ విధంగా అడిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని మీరు ఈ విధంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్, ఒక పట్టణంలోని ఓటర్ల సంఖ్య 5000. ఒక పట్టణంలో ఓటర్లు ఎంతమంది ఉన్నారంట? 5000 మెంబర్స్ ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగితే అందులో 20% ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 60% ఓట్లు పొందిన వ్యక్తి గెలుపొందినంట. అయినా ఓడిన వ్యక్తి పొందిన ఓట్లు ఎన్ని అని అడిగిండు. సో ఇది కూడా మనకు ఒక రకమైనటువంటి డిఫరెంట్ క్వశ్చన్. సో ఎగ్జామ్ లోపల చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం క్వశ్చన్ని ఎంత జాగ్రత్తగా చదివితే ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ని అంత పర్ఫెక్ట్గా చేయవచ్చు. ఒక పట్టణం లోపల ఓటర్ల సంఖ్య వచ్చేసి 5000 అంట. సో ఇద్దరి మధ్యలో ఓటింగ్ జరిగితే దాని 20% ఓట్లు చెల్లలేవంట. కాబట్టి ఫస్ట్ ఈ 5000 లోపల 20% వాల్యూ చెల్లని ఓట్లు ఎన్నో తెలుసుకోవాలి. కాబట్టి 5000 ఇంటూ 20% కాబట్టి 20/100 రాసుకుంటాం. కాబట్టి ఈ 2 zeros క్యాన్సల్, ఈ 2 zeros క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 20. సో ఈ 2 zeros అలాగే పెట్టుకుందాం. 5 2 జా 10. అంటే దాదాపు వాళ్ళు వేసినటువంటి 5000 ఓట్ల లోపల ఇప్పుడు ఎన్ని ఓట్లు చెల్లుతలేవు? 1000 ఓట్లు చెల్లుతలేవు. అంటే 5000 మైనస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 5000లో 1000 పోతే 4000. అంటే ఇప్పుడు అలా పడ్డటువంటి ఓట్లు ఎన్ని అంటే 4000 ఓట్లు మాత్రమే పడ్డాయి. కాబట్టి చెల్లిన ఓట్లు అంటే ఎన్ని? ఇప్పుడు 4000. చెల్లిన ఓట్లు 4000. ఆ 4000 లోపల 60% ఓట్లు పొందిన వ్యక్తి గెలుపొందిందంట. 60% పడ్డటువంటి వ్యక్తి గెలిచిండు. అయినా ఓడిన వ్యక్తికి ఎన్ని ఓట్లు పడ్డాయని అడిగినట్ట. సో ఇప్పుడు మనకి ఇక్కడ 100% వాల్యూ వచ్చేసి 4000. 100% వాల్యూ వచ్చేసి అంటే 100% ఓట్లు ఎంత? 4000. దాంట్లోపల గెలుపొందిన వ్యక్తికి 60% ఓట్లు పడ్డాయంట. మరి 60% ఓట్లు ఆయనకు పడితే ఓడిపోయిన ఆయనకు ఎంత పడి ఉంటాయి అంటే తెలియాలంటే ఏం చేయాలి? 100 మైనస్ అంటే 100% నుంచి 60% తీసి ఎంత? 40%. అంటే ఓడిపోయిన వ్యక్తికి ఎన్ని ఓట్లు పడ్డాయి? ఎంత శాతం ఓట్లు పడ్డాయి? 40% ఓట్లు పడ్డాయి. అయితే ఆ 40% ఓటు వాల్యూ ఎంత అనేది తెలియాలి. కాబట్టి 40% వాల్యూ ఎంత తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్, తెలియని దాన్ని ఎక్స్ అనుకుంటాం. సో దీన్ని మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 4000. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇవి క్యాన్సల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 40. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 zeros అలాగే పెట్టుకుందాం. 4ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే 4 4 జా 16. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 1600. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకు ఈ విధమైనటువంటి క్వశ్చన్ని మనం ఫస్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఆ ఊర్లో ఉన్న ఓట్లు వచ్చేసి 5000. దాంట్లో పూర్తిగా చెల్ల నోట్లు వచ్చేసి 1000. అంటే 5000లో 1000 పోతే ఎంత ఉంటుంది మనకు? 4000. కాబట్టి 4000 మాత్రమే చెల్లినాయి. కాబట్టి ఆ చెల్లిన ఓట్లలో 60% గెలిచిన ఆయనకు వచ్చినాయి. మనకి ఇక్కడ ఓడిన ఆయన అడిగింది కాబట్టి ఓడిన ఆయన ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 40%. సో మొత్తం ఓట్లు 100% ఈక్వల్ టు 4000 అయితే
ఓడిపోయిన ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 40%. కాబట్టి 40% వాల్యూ తెలియదు కాబట్టి తెలియని దాన్ని ఎక్స్ అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని సాల్వ్ చేస్తే ఈ విధంగా మనకు ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో 35% మార్కులు పొందిన పాస్ అవుతాడంట. ఒక విద్యార్థికి 190 మార్కులు పొంది 20 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యిండు. అయినా పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? సో ఇది కూడా ఒక రకమైనటువంటి డిఫరెంట్ క్వశ్చన్. సో ఈ రకమైన క్వశ్చన్స్ ఎక్కువగా మనకు ఎగ్జామ్స్ లోపల అడుగుతారు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ని మనం జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఒక పరీక్ష లోపల 35% మార్కులు వస్తే పాస్ అవుతాడంట. అయితే ఒక విద్యార్థికి ఏం వచ్చినాయంట, 190 మార్కులు వచ్చినాయంట. సో 20 మార్కుల తక్కువతోటి ఫెయిల్ అయ్యిండు. అయినా పరీక్షలో మొత్తం మార్కులు ఏందని అడిగిండు. ఫస్ట్ మనకు పాస్ అయ్యే పర్సంటేజ్ ఎంత, 35% పాస్ అయ్యేటువంటి మార్క్స్ పర్సంటేజ్. మరి ఆ స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చినాయి, 190 మార్కులు వచ్చినాయి. కానీ 20 మార్కులు తక్కువతోటి ఫెయిల్ అయ్యిండు. అంటే ఇప్పుడు పాస్ మార్కులు అంటే ఎంత, 190 వస్తే ఫెయిల్ అయ్యిండు, 20 వచ్చింటే పాస్ అవుతుండే. కాబట్టి ఇప్పుడు 190కి ఈ 20ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 190 + 20 ఎంత, 210. అంటే 35% పాస్ మార్కులు వచ్చేసి 210 అన్నట్ల. కానీ మనకి ఇక్కడ ఏం అడిగినరు, అసలు ఆ ఎగ్జామ్కి ఎన్ని మార్కులు పెట్టారని అడిగిండు. అంటే 100% ఎంత, అంటే ఆ ఎగ్జామ్ 100% మార్క్స్ ఎన్ని మార్క్స్ అని అడిగిండు. తెలియదు కాబట్టి దాన్ని క్వశ్చన్ మార్క్, దీన్ని ఎక్స్ అని అనుకున్నాం. సో ఇంతకుముందు మాదిరిగా దీన్ని ఏం చేయాలి, మళ్ళీ మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 35 × x = 100 × 210. కాబట్టి మీ అందరికీ టేబుల్స్ వచ్చు కదా, 7 టేబుల్ వచ్చు కదా. 7 × 5 = 35, 7 × 3 = 30, 5 × 1 = 5, 6 = సో x = 100 × 6. x = 6 × 100, 600. సో x వాల్యూ వచ్చేసి 600. కాబట్టి ఒక ఎగ్జామ్ లోపల 35% మార్కులు వచ్చేసి 210 అయితే 100% మార్క్స్ వచ్చేసి ఎంత అంటే 600గా రావటం అనేది జరుగుతుంది. సో ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో రకమైన క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. ఒక పరీక్షలో 40% మార్కులు పొందిన పాస్ అవుతాడు. ఒక విద్యార్థికి 230 మార్కులు పొంది పాస్ మార్కుల కన్నా 20 మార్కులు అదనంగా పొందాను. అయినా పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? ఇది కూడా ఇంతకుముందు క్వశ్చన్ లాగానే కానీ కొంచెం చిన్న డిఫరెంట్. పరీక్ష లోపల ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాడు, 40% వస్తే పాస్ అవుతాడు. మరి 40% వస్తే పాస్ అవుతాడు ఆయన. కానీ ఆ స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చినాయి, 230 మార్కులు వచ్చినాయంట. 230 మార్కులు పొంది పాస్ అయ్యే మార్కుల కంటే 30 మార్కులు ఎక్కువ వచ్చినాయి. అంటే 230లో మనం ఇప్పుడు దేని మైనస్ చేయలే, ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఎంత ఎక్కువ వచ్చినాయి, 30. అంటే 230లో 30 తీసేస్తే ఎంత వస్తుంది, 200 వస్తుంది. అంటే 40% వాల్యూ ఎంత అంటే 200. మరి ఇక్కడ మనకు మొత్తం మార్కులు ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి 100% వాల్యూ ఎంత, దీన్ని మనం ఏమనుకుంటాం, ఎక్స్ అని అనుకుంటాం. కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 40 × x, 40 × x = 100 × 200. కాబట్టి ఫస్ట్ ఈ 0 క్యాన్సల్, 4 × 1 = 4, 5 = 20. కాబట్టి x = 100 × 5. సో x = 100ని 5తో మల్టిప్లికేషన్ చేస్తే 500. సో ఆ ఎగ్జామ్లో పెట్టినటువంటి మొత్తం మార్కులు ఎన్ని అంటే 500కి చెప్పుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఒక పరీక్ష లోపల 40% మార్కులు వస్తే పాస్ అవుతుందంట. సో 230 మార్కులు వచ్చినాయి ఆయనకు. సో పాస్ కంటే ఇంకా 30 మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి సో పాస్ మార్కులు ఏంటంటే 200. అయితే 100% వాల్యూ తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాం. 40% వాల్యూ వచ్చేసి 200 అయితే 100% వాల్యూ ఎక్స్ అనుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ రావటం అనేది జరిగింది. సో ఈ విధంగా చేయటం అనేది జరగాలి. నెక్స్ట్, ఒక పరీక్షలో ఏ అనే విద్యార్థి 32% మార్కులు పొంది 25 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాను. బి అనే విద్యార్థి 40% మార్కులు పొంది పాస్ మార్కుల కంటే 15 మార్కులు అదనంగా పొందాను. అయినా పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? సో ఇది కూడా ఒక రకమైనటువంటి డిఫరెంట్ క్వశ్చన్. సో ఈ రకమైనటువంటి క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశాలు కూడా మనకు
ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఎక్కువగా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు కాబట్టి సో వీటిని మీరు జాగ్రత్తగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇట్లా 2% ఇచ్చినా 2 నెంబర్స్ ఇచ్చినా మనం ఏం చేయాలని చెప్పా, వాటిని మైనస్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏమన్నారు, ఏ అనే విద్యార్థి 32% తోటి ఫెయిల్ అయ్యిండు, ఇక్కడ 40% తోటి పాస్ కంటే 15 మార్కులు ఎక్కువ వచ్చినాయి. సో ఫస్ట్ ఇచ్చిన పర్సంటేజ్లు ఏమున్నాయి, ఒకటేమో 40% ఉంది, ఇంకొకటేమో 32% ఉంది. సో ఈ 2% ఏం చేయాలి, ఫస్ట్ మైనస్ చేయాలి. 40%లోకి నుంచి 32% తీసేస్తే మనకి ఎంత పర్సంటేజ్ వస్తుంది, 8% వస్తుంది. 8%. అయితే మార్కులు కూడా ఇచ్చారు ఇక్కడ. ఈయనకేమో 25 మార్క్స్ వచ్చినాయి, ఈయనకేమో 15 మార్క్స్ వచ్చినాయి. కాబట్టి 25 మైనస్ 15, 25లో 15 పోతే ఎంత, 10. అంటే ఇప్పుడు 8% యొక్క వాల్యూ ఎంత అంటే 10 అన్నట్లు. కాబట్టి 8% వాల్యూ వచ్చేసి 10 అయితే పరీక్షలో మొత్తం అడిగింది కాబట్టి 100% వాల్యూ ఎంత తెలియదు కాబట్టి దీన్ని ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం. కాబట్టి సేమ్ ఇంతకుముందు మాదిరిగానే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 8 ఇంటూ ఎక్స్, 8x ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 10, 100 ఇంటూ 10. కాబట్టి సో దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తే క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ మీకు టేబుల్స్ వచ్చు కదా, 4 టేబుల్, 4 2 జా 8, 4 2 జా 8, ఇక్కడ 8 పోతే 2 ఉంటుంది కాబట్టి 4 5 జా 20, 25 వచ్చింది. ఇలా 2 1 జా 2 5 జా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 5. 25ని 5తో మల్టిప్లికేషన్ చేద్దాం. 5 5 జా 25, 2 ఇక్కడ, 5 2 జా 10, 10 ప్లస్ 2 12. కాబట్టి ఎక్స్ వాల్యూ వచ్చేసి 125. సో ఇలా ఇచ్చినప్పుడు 2%, 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ పర్సంటేజ్లను మైనస్ చేయాలి. ఇచ్చినటువంటి 2 వాల్యూస్ని మైనస్ చేస్తే వాటి విలువ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి పర్సంటేజ్ వాల్యూ 8%, ఇచ్చినటువంటి మార్కులు అది వచ్చేసి 10 కాబట్టి 8% వాల్యూ 10 అయితే 100% వాల్యూ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకొని దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఈ విధంగా ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ని బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో 70% మంది హిందీలో పాస్ అయ్యాను, 60% మంది ఇంగ్లీష్లో పాస్ అయ్యాను, కానీ 40% మంది రెండింటిలో పాస్ అయ్యాను. అయినా రెండింటిలో ఫెయిల్ అయిన వారు ఎంత శాతం అని అడిగిండు. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కూడా మీరు చాలామంది కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని మీరు జాగ్రత్తగా సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక పరీక్షలో 70% మంది హిందీలో పాస్ అయ్యారంట, 60% మంది ఇంగ్లీష్లో పాస్ అయ్యారంట. కాబట్టి ఫస్ట్ 70% ఏమో హిందీ, 60% ఏమో ఇంగ్లీష్. కాబట్టి మొత్తం పాస్ పర్సెంటేజ్ 0 0, 7 + 6 ఎంత అవుతుంది, 6 + 6 12, 12 + 1 13, 130. సో టోటల్ పాస్ 130. 130 లోపల 40 మంది రెండింటిలో పాస్ అయ్యారంట. కాబట్టి 130 లోపల 40% తీద్దాం. 130లో 40% పోయిందంటే మనకి ఎంత వస్తుంది, ఇప్పుడు 90% వస్తుంది. 90%. కాబట్టి అయితే రెండింటిలో ఫెయిల్ అయిన వారు ఎంత శాతం అని అడిగిండు. కాబట్టి ఇది 90% వచ్చింది కాబట్టి ఈ 90%ని మనం 100%లో నుంచి తీసేయాలి. 100% మైనస్ 90%. 100లో 90% పోతే ఎంత వస్తుంది, 10%. అంటే రెండింటిలో ఫెయిల్ అయిన వారి శాతం ఎంత అంటే 10%గా రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఇచ్చినటువంటి 2%లని పాస్ అయ్యారు కాబట్టి 2 ప్లస్ చేసినాం. ఆ ప్లస్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూ నుంచి ఆ రెండింటిలో పాస్ అయినటువంటి వాళ్ళ పర్సంటేజ్ని తీసేసినాం. అప్పుడు ఎంత వచ్చింది, 90% వచ్చింది. మొత్తంలో ఫెయిల్ అయిన పర్సంటేజ్ కావాలి కాబట్టి 100%లో నుంచి 90% తీసేస్తే మనకు 10% రావటం అనేది జరిగింది. సో ఈ క్వశ్చన్ని ఈ విధంగా ఆన్సర్ చేయటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక పట్టణం లోపల 60% మంది టీ త్రాగుతారు, 55% మంది కాఫీ తాగుతారు, 20% మంది రెండింటిని తాగుతారు. అయినా టీ కానీ కాఫీ కానీ త్రాగని వారు ఎంత శాతం అని అడిగిండు. కాబట్టి ఫస్ట్ టీ తాగేటోళ్ళు
కాఫీ తాగేటోళ్ళది ప్లస్ చేద్దాం. 60% మెంబర్స్ ఏమో టీ తాగుతారంట, 55% ఏమో కాఫీ తాగుతారంట. సో ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 500, 5 + 5 10, 10 + 1 11. సో 115 వచ్చింది. ఈ 115లోకి నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలి? 20% మంది రెండు తాగుతారంట. 150లో నుంచి 20% మైనస్ చేద్దాం. 5లో 0 పోతే 5 కాబట్టి ఇక్కడ 11లో 2 పోతే ఎంత వస్తుంది మనకు? సో 11లో 2 పోతే 9, 10, 11, 9 వస్తుంది. సో 95%. రెండింటిని తాగేటోళ్ళేమో 95% అయితే రెండింటిని తాగని వాళ్ళు అడిగింది కాబట్టి సో 100% నుంచి 95% మైనస్ చేయాలి. సో 100లో మనకు 95% పోతే ఎంత వస్తుంది? 5% వస్తుంది. అంటే కాఫీ కానీ టీ కానీ రెండు తాగని వాళ్ళు ఎంతమంది అంటే 5%గా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి వాళ్ళ లోపల 60% టీ తాగితే 55% కాఫీ తాగారు కాబట్టి వాళ్ళిద్దరిని ప్లస్ చేసినాం. వచ్చినటువంటి ఆ వాల్యూలో నుంచి రెండింటిని తాగే వాళ్ళని ఏం చేసినాం? మైనస్ చేసినాం. అప్పుడు మనకు 95% వచ్చింది. టోటల్గా ఉన్నటువంటి వాళ్ళ లోపల అసలు కాఫీ టీ రెండు తాగని వాళ్ళు ఎవరు తెలియదు కాబట్టి 100%లోకి వచ్చి 95% తీసేసి మనకు 5% రావడం అనేది జరిగింది. సో ఈ రకంగా దీని యొక్క సొల్యూషన్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠశాలలో 400 మంది గలరు. వారిలో 270 మంది తెలుగు మాట్లాడతారు, 190 మంది హిందీ మాట్లాడతారు. అయినా రెండింటిని మాట్లాడే వారి సంఖ్య ఎంత అని అడిగిండు. సో ఇది కూడా సేమ్ పైన లాగానే స్కూల్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు. వాళ్ళు 270 మంది, టోటల్ వచ్చేసి 400 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో తెలుగులో మాట్లాడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? 270 మంది ఉన్నారు. హిందీలో మాట్లాడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? 190 మంది ఉన్నారు. ఫస్ట్ ఈ రెండు ప్లస్ చేద్దాం. 0, 0. 9 + 7 అంతా 16, 2 + 1 3, 3 + 1 4. సో 460 మెంబర్స్ ఉన్నారు. సో 460 మెంబర్స్ తెలుగు మాట్లాడతారు మరియు హిందీ మాట్లాడతారు. అయితే రెండింటిని మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎంత తెలియమన్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి? 460ని మొత్తంలోకించి మైనస్ చేయాలి. 460లోకించి 400ని మైనస్ చేయాలి. 0, 0 పోతే 0, 6, 0 పోతే 6, 4లో 4 పోతే 0. కాబట్టి ఎంత? 60. అంటే తెలుగు హిందీ రెండు మాట్లాడేటోళ్ళు, తెలుగు హిందీ రెండు మాట్లాడేటోళ్ళు ఎంతమంది అంటే 60 మందిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకున్నట్టయితే మనకు సగం ఆన్సర్ అనేది ఈజీ కావటం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన సొల్యూషన్ మనం ఈ విధంగా చేస్తాం. ఫస్ట్ తెలుగు మాట్లాడేటోళ్ళు హిందీ మాట్లాడేటోళ్ళని ప్లస్ చేసి వాళ్ళని 400లోకి మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్. మిగతా ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్స్ని వీడియో 2లో చూడండి. వీడియో 2 అనేది దీని తర్వాత ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.